వోక్సన్ యూనివర్సిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ సిట్యుయేటెడ్ ఇన్ హైదరాబాద్. చాలా పెద్ద క్యాంపస్ అనమాట, సూపర్గా ఉంటుంది. ఇంతవరకు వోక్సన్ క్యాంపస్ టూర్ వీడియోస్ చూడని వాళ్ళు తప్పనిసరిగా చూడండి, మన వేదాంతు తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంది. సరే, ఇప్పుడు ఒకసారి మనం యూజువల్గా కాలేజెస్ని దేని మీద బేస్ చేసుకుంటాము అంటే, ఫస్ట్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అండ్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఎంత శాలరీస్తో లేదా ఎంత ఎంత ఎల్పిఏతో పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు. సో ఇవి మనం కన్సిడర్ చేసేది. సో విచ్ ఈస్ అ బెటర్ కాలేజ్, కాలేజ్ ఏ ఆర్ కాలేజ్ బి? మన దగ్గర రెండు కాలేజెస్ ఉన్నాయి. కాలేజ్ ఏలో హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్, ఓవరాల్ ప్యాకేజ్ అండ్ మీడియన్ ప్యాకేజ్, ఇన్ని రకాలుగా చూస్తారు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది, అలాగే మనం కన్సిడర్ చేయాల్సింది యాక్చువల్గా అయితే మీడియన్ ప్యాకేజ్, యావరేజ్ కన్నా మీడియన్ ప్యాకేజ్ అనేది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు కాలేజ్ బి చూడండి, 32, 24, 14 అండ్ 13. మీరు ఏని బీని కంపారిజన్ చేస్తే ఎక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్కడుంది అండ్ మీడియన్ ప్యాకేజ్ చూడండి. అండ్ కాలేజ్ బిలో చూడండి హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ అండ్ మీడియన్. సో ఈ రెండిట్లోనూ మనం కాలేజ్ ఏ సెలెక్ట్ చేసుకోవాలా, కాలేజ్ బి సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆబ్వియస్గా కాలేజ్ బి. ఎందుకు కాలేజ్ బి సెలెక్ట్ చేసుకోవాలి అంటే, కాలేజ్ బి హ్యాస్ మోర్ కన్సిస్టెంట్లీ హై ప్లేస్మెంట్స్. సో కాలేజ్ బిలో కన్సిస్టెంట్గా హై ప్లేస్మెంట్స్ ఉన్నాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 32 ఎల్పిఏ వచ్చినా కూడా యావరేజ్ ఆర్ మీడియన్ చూడండి 14-13 lakhs ఉంది. అంటే చాలా మంది 32 lakhs దగ్గరలో వాళ్ళకి ఈ సాలరీస్ అనేవి వచ్చాయన్నమాట. కానీ ఇందులో చూడండి హైయెస్ట్ ప్యాకేజ్ 45 ఎల్పిఏ అయితే మీన్ ఆర్ యావరేజ్ వచ్చేటప్పటికి 9 ఎల్పిఏ. అంటే చాలా మంది 45కి దగ్గరలో లేరన్నమాట. సో కాలేజ్ అనేది మనం యూజువల్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటాము. నార్మల్గా మనకి మార్కెటింగ్ ట్రాప్ ఏంటి అంటే, కాలేజెస్ ఫ్లాంట్ ద హైయెస్ట్ ప్యాకేజెస్. యూజువల్గా అన్ని కాలేజెస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకునేవి హైయెస్ట్ ప్యాకేజెస్ పెట్టుకుంటారు. సో హైయెస్ట్ ప్యాకేజ్ అనేది చాలా కొద్ది మందికి వస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ అనేదే కదా ఎక్కువ మందికి వచ్చేది. సో యావరేజ్ ప్యాకేజ్ చూడకుండా వాళ్ళు ఏం చేస్తారు, యావరేజ్ ప్యాకేజ్ అనేది చూపించరు, కేవలం హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs, 50 lakhs ఇలా చూపించుకుంటారు అనమాట. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ స్కిల్స్, దెన్ టాప్ 20% ఆఫ్ ప్యాకేజ్ టెల్స్ యూ వాట్ యు ఆర్ రియలిస్టికల్లీ కెన్ గెట్. So college where top 20% earns 20 LPA versus another college where just one guy gets 30 LPA. So ఎక్కువ మంది 20 LPA దగ్గర ఉన్నారు, ఒక పర్సనే 30-40 LPA దగ్గర ఉన్నారు. ఈ రెండిట్లో ఎవరు కరెక్ట్ అంటే, ఎవరైతే ఎక్కువ మంది టాప్ 20% 20 LPA దగ్గరలో ఉన్నారో వాళ్ళ కాలేజ్ అనేది కరెక్ట్ కాలేజ్ అనమాట. సో హయ్యర్ ప్యాకేజెస్ మీన్స్ గుడ్ ఇండస్ట్రీ టైస్, హై పర్ఫార్మింగ్ అల్యూమినై అండ్ కాంపిటేటివ్ పియర్, బెటర్ గ్రూమింగ్. సో హయ్యర్ ప్యాకేజెస్ అనేవి వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. ఒక కాలేజ్కి ఎన్ని కంపెనీస్తో టైఅప్ ఉంది, దాని అల్యూమినై ఎలా ఉంది, వీటన్నిటి మీద కూడా ప్యాకేజెస్ అనేవి డిపెండ్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి వోక్సన్ గురించి మనం ఆలోచిస్తే, వోక్సన్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే 2024-2025 కంపారిజన్లో చూడండి. 2024లో 11.5 ఎల్పిఏ టాప్ 20%లో ఉంటే 25లోకి వచ్చేటప్పటికి 12.2 ఎల్పిఏ. సో కన్సిస్టెంట్లీ గ్రోత్ ఉందన్నమాట. అలాగే ఓవరాల్ యావరేజ్ సిటీసీ చూసుకుంటే 2024లో 8.6 ఎల్పిఏ, 2025లో 9.5 ఎల్పిఏ. ఇక్కడ కూడా కన్సిస్టెంట్లీ గ్రోత్ ఉంది, అంతేగాని డ్రాస్టిక్ గ్రోత్ కాదు. అలాగే మీడియన్ ప్యాకేజ్ చూసుకుంటే 2024లో 8 ఎల్పిఏ, 2025లోకి వచ్చేటప్పటికి 8.5 ఎల్పిఏ. సో ప్రతి చోట కూడా మీకు చాలా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది వోక్సన్ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ వోక్సన్కి చాలా 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 టైఅప్స్ ఉంటాయి కంపెనీస్తో. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే ఈ ప్రతి కంపెనీ కూడా వోక్సన్లో విజిట్ చేస్తారు. 48 రిక్రూటింగ్ కంపెనీస్ ఉన్నాయి విచ్ ఆర్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ, ఏఐ, కన్సల్టింగ్, హై గ్రోత్ స్టార్టప్స్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. 6 గ్లోబల్ జైంట్స్. సో గ్లోబల్ జైంట్స్ అయిన ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 6 కంపెనీస్ వీళ్ళతో టైఅప్ అయి ఉన్నాయి. అలాగే 65% ప్లస్ టెక్ డ్రివెన్ కంపెనీస్తో కూడా వీళ్ళకి టైఅప్ ఉంది. సో ఇన్ని కంపెనీస్ వోక్సన్ని విజిట్ చేస్తాయి కాబట్టి ద కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్
ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి 100% ప్లేస్మెంట్ ట్రాక్ 24.0 ఎల్పిఏ హైయెస్ట్ సిటీసీతో ఉంది. సో వీళ్ళేమి గొప్పలు చెప్పుకోవట్లేదు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు కరెక్ట్గా ఏదైతే ప్రొడ్యూస్ చేశారో అది. హైయెస్ట్ 24 ఉంది అంటే యావరేజ్ కూడా దానికి దగ్గరలో 13.9 మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. 100% ప్లేస్మెంట్స్, అలాగే 12.2 ఎల్పిఏ, టాప్ 20% యావరేజ్. మనం ఇందాక నుంచి చెప్పుకునే పాయింట్ ఇది. టాప్ 20% యావరేజ్ ఎవరైతే కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తారో ఎంత ఉంది చూడండి, 9.5. హైయెస్ట్ కి టాప్ 20% కి పెద్దగా హ్యూజ్ వేరియేషన్ లేదు, అంటే దిస్ ఇస్ కంప్లీట్లీ రిలయబుల్ అనమాట. టాప్ 20% ఎక్కువ మందికి మంచి ప్యాకేజ్ అనేది రావడం జరిగింది. 100% పెయిడ్ ఇంటర్న్షిప్స్. సో వీళ్ళ దగ్గర 100% ఇంటర్న్షిప్స్, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ గ్యారంటీగా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా వోక్సెన్లో 2021 నుంచి 2025 బ్యాచ్ వరకు కూడా ఇంత కన్సిస్టెన్సీ వీళ్ళు మెయింటైన్ చేశారనమాట. సో వోక్సెన్ యూనివర్సిటీ గురించి ఒకసారి కొంచెం డీటెయిల్స్ కావాలి అనుకుంటే, ఇది ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 అండ్ 2020 స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఫస్ట్ వీళ్ళు బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేశారు, తర్వాత స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. అంటే ఇంజనీరింగ్ కాలేజ్ 2020లో స్టార్ట్ అయింది అనమాట. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. సో ఇది ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ బై యూజీసీ. క్యాంపస్ 200 acres లో ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ ఫుల్లీ రెసిడెన్షియల్. ఇక్కడ మనకి డే స్కాలర్స్ ఎవరు లేరు, 100% రెసిడెన్షియల్ క్యాంపస్. క్యాంపస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వోక్సెన్ క్యాంపస్ టూర్ అనేది మనం ఆల్రెడీ వీడియో చేసి మన వేదాంత తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉంది, కాబట్టి మీరు తప్పకుండా దాన్ని చూడొచ్చు ఒకవేళ క్యాంపస్ చూడాలి అనుకుంటే. సో వోక్సెన్ యూనివర్సిటీలో ఏమేమి వాళ్ళు ఎడ్యుకేషన్ పార్ట్ ఉంది అంటే, స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అండ్ స్కూల్ ఆఫ్ సైన్సెస్. సో ఇవన్నీ కూడా మనకి ఇందులో అంటే స్కూల్ ఆఫ్ సైన్సెస్ అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బిఎస్సి, ఎంఎస్సి కోర్సెస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉంటాయి అనమాట. సో ఇందులో లేనిది లేదు, మీకు ఏది కావాలంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇన్ని స్కూల్స్ ఒకే క్యాంపస్ లో ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళతో కలిసి పనిచేయచ్చు, ఆర్ట్ అండ్ డిజైన్ వాళ్ళతో కలిసి పనిచేయచ్చు, ఆర్కిటెక్చర్ వాళ్ళు స్కూల్ ఆఫ్ లిబర్టీ అండ్ లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ తో పనిచేయచ్చు, స్కూల్ ఆఫ్ లాతో కాంటాక్ట్ లో ఉండొచ్చు. సో ఒకే చోట ఇన్ని స్కూల్స్ ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్. బికాజ్ ఈ రోజుల్లో అందరికీ కూడా మల్టీ టాస్కింగ్ కావాలి కదా, రకరకాలు, నేను ఒకటే నేర్చుకుంటాను అంటే కుదరదు, రకరకాలవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఒకే చోట మల్టీ టాస్కింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళకి సంబంధించి బోలెడన్ని పేపర్ ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. 3 pioneering ideas from Voksen University secure 45 lakh grant in MSME Idea Hackathon. So MSME Idea Hackathon లో 45 lakhs వీళ్ళు గ్రాంట్ తెచ్చుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ టుడే న్యూస్ లో కూడా మీరు చూస్తే, హైదరాబాద్ లో వోక్సెన్ యూనివర్సిటీ డెవలప్స్ AI driven necrobatic system. సో AI driven necrobatic system, AI based ఒబేసిటీ రిస్క్ డిటెక్టర్. సో ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా వోక్సెన్ యూనివర్సిటీలో డెవలప్ చేశారు. సో ఇంకా PR న్యూస్ అని, ఇంకా ద వైర్ ఇండియా అని చాలా చాలా చోట్ల వోక్సెన్ కి సంబంధించి వాళ్ళు తెచ్చుకున్న గ్రాంట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో వోక్సెన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వస్తే గనక, ఎస్, ఇండియాస్ టాప్ 160 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇది టాప్ 20 ర్యాంకింగ్ లో ఉంది, విచ్ ఇస్ ది ఆసమ్ అనమాట. సో చాలా మంచి ర్యాంకింగ్ లో ఉంది. అలాగే లెవెల్ 5 పాజిటివ్ ఇంపాక్ట్ రేటింగ్, PIR 2025 పాజిటివ్ ఇంపాక్ట్ రేటింగ్ లో లెవెల్ 5 లో ఉంది. చాలా 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 మంచి ర్యాంకింగ్ లో వోక్సెన్ అనేది ప్లేస్ అయి ఉంది అనమాట. సో బీటెక్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ 5 న్యూ ఏజ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, CSE అంటాం కదా, CSE డేటా సైన్స్, TSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE బ్లాక్ చైన్, IoT అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ECE. సో ఈ 5 బ్రాంచెస్ కూడా మనకి వోక్సెన్ యూనివర్సిటీలో అండర్ ఇంజనీరింగ్ మనకి దొరుకుతాయి అనమాట. ఈ బ్రాంచెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. యూనిక్ కరిక్యులం సిస్టమ్ ఇక్కడ 2 ఉంటాయి, యూనిక్ కరిక్యులం స్ట్రక్చర్ అండ్ యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్. ఈ 2 చాలా యూనిక్ అనమాట. ఎందుకు యూనిక్? కరిక్యులం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా న్యూ ఏజ్ జనరేషన్ కి తగ్గట్లుగా, రాబోయే రోజుల్లో వచ్చే మార్పులకి తగ్గట్లుగా కరిక్యులం అనేది ఉండాలి. సో ఇది వీళ్ళు చాలా కేర్ తీసుకున్నారనమాట. సో ఫోకస్డ్ ఆన్ న్యూ ఏజ్ టెక్ డొమైన్స్,
ఇన్స్టెడ్ ఆఫ్ కన్వెన్షనల్ స్పెషలైజేషన్స్. పాతకాలం పద్ధతిలో టీచింగ్ కాకుండా రాబోయే రోజులకి సరిపడా న్యూ ఏజ్ టెక్ డొమైన్స్ ని దృష్టిలో పెట్టుకుని కరిక్యులం తయారు చేశారు. 50% ఆఫ్ ది కరిక్యులం ఈ స్ట్రక్చర్డ్ అరౌండ్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. సో చాలా ప్రాక్టికల్ గా పెద్ద పెద్ద కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, పెద్ద పెద్ద రోబోటిక్ ల్యాబ్స్ ఉంటాయి, ఏఐ ల్యాబ్స్ ఉంటాయి. సో experiential learning projects, applicative projects, capstone projects, conceptual projects, industry and societal internships, hackathons and tech challenges ఇవన్నీ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు. సో దాట్ ఒక స్టూడెంట్ అనేవాడు మార్కెట్ రెడీగా ఉంటాడనమాట. ఓకే, సో గ్లోబల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, ఎస్ వీళ్ళు ఫారిన్ కంట్రీస్ తో కూడా టైఅప్ అయి ఉన్నారు. సో వోక్సన్ యూనివర్సిటీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ 170+ పార్ట్నర్షిప్స్ విత్ ద వరల్డ్స్ లీడింగ్ యూనివర్సిటీస్. సో 50+ కంట్రీస్ తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు. కాబట్టి ది బెస్ట్ పార్ట్ ఆఫ్ వోక్సన్ అగైన్ ఈస్ దిస్ గ్లోబల్ లెర్నింగ్ ఆపర్చునిటీ. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్ లో కూడా మీరు చాలా ఈజీగా చదువుకోవడానికి వీళ్ళు వెసులుబాటు కల్పిస్తారన్నమాట. సో వోక్సన్ యూనివర్సిటీలో ల్యాబ్స్ అని చెప్పాను కదా, బోల్డ్ అనే ల్యాబ్స్ ఉన్నాయి. హైటెక్ ల్యాబ్స్ ఇన్ క్యాంపస్ లోనే ఉంటాయి అనమాట. ఏఐ అండ్ రోబోటిక్స్ ల్యాబ్ ఉంటుంది, అనలిటిక్స్ అండ్ బిహేవియరల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్. సో గ్లోబల్ ఫ్యాకల్టీ, ఎస్ పెద్ద పెద్ద కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు ఇక్కడ, అండ్ ఇండస్ట్రీలో బోలెడంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఎస్ ఇది వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ సెంటర్ ఫర్ టాలెంట్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ఈ ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు అనమాట. సో విచ్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేటప్పటికి ల్యాబ్స్ ఉంటాయి, స్టూడియోస్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి, అలాగే సూపర్గా మెయింటైన్ చేసే హాస్టల్ ఉంటుంది, ఫిట్నెస్ సెంటర్, స్పోర్ట్స్ ఏరియా. మీరు ఒకసారి క్యాంపస్ విజిట్ వీడియో చూడండి, నిజంగా యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యాంపస్ అనమాట. అంత పెద్ద క్యాంపస్ కూడా ఉంటుంది. సో వీళ్ళు పర్పస్ ఏంటి అంటే స్టార్ట్అప్ ఇన్క్యుబేటర్ డిజైన్ టు క్రియేట్ అ డిస్రప్టివ్ ఎకోసిస్టమ్ ఫర్ లాంచింగ్ యూనికార్న్. సో పెద్ద పెద్ద యూనికార్న్స్ ని లాంచ్ చేయడానికి కావాల్సిన స్టార్ట్అప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెంటార్షిప్, గైడెన్స్ ఇవన్నీ ఇస్తారన్నమాట. అండ్ సపోర్ట్ ఆఫర్డ్, చెప్పాను కదా మెంటార్షిప్ ఇస్తారు. ఫండింగ్, మీ దగ్గరైనా బెస్ట్ ఐడియా ఉంది, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఫండింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ ఉండడం వల్ల ఇది ఇంకా చాలా ఈజీ అవుతుంది. మీ ఐడియాని, మీ స్టార్ట్అప్ని ఇంకా చాలా బిగ్గర్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ నెట్వర్క్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో స్టార్ట్అప్స్ ఇన్క్యుబేటెడ్ అట్ వోక్సన్ యూనివర్సిటీ దగ్గర ఏమేమి స్టార్ట్అప్స్ ఉన్నాయి మీకు ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా వోక్సన్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ చేసిన స్టార్ట్అప్స్ అనమాట. సో చాలా 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 ఎంత మంచి స్టార్ట్అప్స్ ఉన్నాయి చూడండి. పోర్టబుల్ జిమ్ ఎక్విప్మెంట్ అండ్ ఫిట్నెస్ కమ్యూనిటీ, సెల్ఫ్ హెల్ప్ థెరపీ ప్లాట్ఫామ్, ఇన్నోవేటివ్ స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్, హెర్బల్ మెడిసిన్ త్రూ హైడ్రోఫోనిక్స్, ఇలా స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, వెల్నెస్ ఫోకస్ స్టార్ట్అప్స్, రకరకాల స్టార్ట్అప్స్ అనమాట. ఏ స్టార్ట్అప్ అయినా సరే చాలా కొత్త ఐడియాతో ఫ్రెష్గా ఉండే స్టార్ట్అప్స్ వీళ్ళు ఇక్కడ ఇన్క్యుబేట్ చేస్తారు. సో నేను ఇంకొకటి చెప్పాను కదా, ఇక్కడ యూనిక్ కరిక్యులంతో పాటు యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో యూనిక్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఎలిజిబిలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఎగ్జామినేషన్ రాయొచ్చు, ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లైక్ జేఈ, VIEEE, MHT సెట్, ఎప్ సెట్, తెలంగాణ అయినా ఏపీ అయినా CUET ఏదైనా రాయండి. They have to apply with a minimum of 55% in 12th MPC. మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో MPC వాళ్ళకి 55% ఉండాలి. బెస్ట్ ఆఫ్ 2 scores అడ్వాంటేజ్. ఇక్కడ ఇంకొక సెలెక్షన్ ప్రాసెస్ ఉంది. ఇంకొక సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు రాసిన ఈ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఏవైనా 2 బెస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్కోర్స్ అనమాట. వీటిలో ఏవో ఒక 2 ఎగ్జామినేషన్ స్కోర్స్ బెస్ట్ ఉంటే చాలు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రొఫైల్ బేస్డ్ సెలెక్షన్, ఎగ్జామినేషన్ మార్క్స్ ఇవన్నీ కాకుండా వీళ్ళ దగ్గర ఇంకొక సెలెక్షన్ ప్రాసెస్ ఉంది. ఏంటంటే ఇంటర్వ్యూ బేస్డ్. ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అక్కడ మీరు ఫిట్గా ఉన్నారా లేదా వోక్సన్లో అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఓపెన్. వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ని మీ అందరికీ చాలా ఓపెన్గా చూపిస్తున్నారు. సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో టోటల్గా వచ్చేటప్పటికి 15,65,000 ట్యూషన్ ఫీజ్ అవుతుంది.
అవుతుంది. హాస్టల్ అండ్ ఫుడ్ ఛార్జెస్కి 14 lakhs అవుతుంది. సో టోటల్గా ఒక 30 lakhs దగ్గరలో అవుతుంది. సో నాకు తెలుసు ఇది కొంచెం హెవీగానే ఉంటుంది, బికాస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నాక ఫీ స్ట్రక్చర్ కొద్దిగా హెవీగానే ఉంటుంది. సో మీరు ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, నేను పక్కకు వెళ్తాను. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫీ స్ట్రక్చర్. బేసింగ్ ఆన్ దాట్ ఆల్సో యూ కెన్ టేక్ అ డెసిషన్. నా స్కాలర్షిప్స్, ఎస్, ఎప్పుడైతే మనం ఇంత ఫీ స్ట్రక్చర్ పెట్టారో వీళ్ళు, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కన్సిడర్డ్ దట్ ఇక్కడ స్కాలర్షిప్ టెస్ట్ సిస్టమ్ అనేది కూడా పెట్టాలి, బికాస్ స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి. వోక్సన్ ఆఫర్స్ 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 50% ఆఫ్ ది ట్యూషన్ ఫీ. సో ట్యూషన్ ఫీలో మాత్రమే స్కాలర్షిప్ అప్లై అవుతుంది. ఒకటి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్, రెండోది స్పోర్ట్స్ బేస్డ్ స్కాలర్షిప్. ఎస్, ఇక్కడ స్పోర్ట్స్కి కూడా చాలా మంచి వాల్యూ ఇస్తారనమాట. సో స్పోర్ట్స్ బేస్డ్ కానీ అకాడమిక్స్ బేస్డ్ కానీ మీకు స్కాలర్షిప్ అనేది కూడా ఇవ్వబడ్డం జరుగుతుంది. సో కీ టేక్అవేస్, వోక్సన్లో చదివితే మాకేంటి అనుకుంటే గనక, ఫస్ట్ టేక్అవే హైయెస్ట్ ప్యాకేజెస్. ఇట్ ఈస్ ఆఫన్ వన్ ఆఫ్ మేబీ 1 to 2 students placed abroad or niche roles. సో అబ్రాడ్లో 1 to 2 students ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ తెచ్చుకుంటున్నారు. హయ్యర్ ప్యాకేజెస్ టెల్స్ యూ ద రియల్ స్టోరీ వాట్ మోస్ట్ స్టూడెంట్స్ ఆర్ లైక్లీ టు ఎర్న్. ఎస్, హయ్యర్ ప్యాకేజెస్ ఎవరైనా కావాలనుకుంటారు, అది ఇప్పించడానికి వీళ్ళు మేము రెడీగా ఉన్నాము అని చెప్తున్నారనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ వోక్సన్ యూనివర్సిటీ. మీకు గనక ఒక మంచి అభిప్రాయం ఏర్పడితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా చేయొచ్చు. అయితే నేను చెప్పానని కాకుండా మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి, అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్, టేక్ కేర్.